గైజ్ స్క్రామ్ 400 అని చెప్పిన కదా, తప్పు. స్క్రామ్ 440. సైడ్ విత్ విజయ్ వాళ్ళ డాటర్. హీరో Hey guys, welcome back to my YouTube channel Sashi Avastan. So guys, ఇవాళ మనం వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్కి అయితే వెళ్తున్నాం ఎర్రగడ్డ. సో ఈ స్టోర్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మనం అయితే స్క్రామ్ 400 అయితే కొత్త లాంచ్ అవుతుంది. సో ఈ లాంచ్కి వెళ్ళి అండ్ ఆల్సో అక్కడ ఆ బైక్ గురించి ఏమేందో దాంట్లో అప్డేట్ చేయండి, ఆ మోడల్ ఎట్లా ఉంటుంది అవన్నీ మనం లైవ్లో చూద్దాం. సో మీకు కూడా చూపిస్తా గైస్. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం అనుకోండి. సో అక్కడ వెళ్ళాక ఈ బైక్ గురించి మీకు అంటే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 400 గురించి నేను కంప్లీట్గా లైక్ రివ్యూ ఇస్తా అండ్ దాని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చెప్తా అనమాట. సో లెట్స్ గో. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile. ఈమె రైడ్ విత్ విజయ్ వాళ్ళ డాటర్. సరే వచ్చు సరే హాయ్ హాయ్ హాయ్. నీకు బైక్ నేర్పియాలా స్టంట్స్ నేర్పియాలా? బైక్ నేర్పియాలా? పెద్ద సమస్య వచ్చి పడింది. చూడు నేర్చుకోవాలి. బైక్ నేర్పియాలా? చిన్న బైక్ నేర్పియాలా? ఇంత ఉంటది. ఎప్పుడు రాలేడు. నీకు సైకిల్ వచ్చా? ఎట్లా నడిపిస్తావు? మంచిగా నడిపిస్తావా? సో అయితే ఈజీగా వచ్చేస్తుంది. రేపు రావాలా? మీ ఇంటి లొకేషన్ పంపిమను, వచ్చేసా. బైక్ తీసుకొని వస్తా. వద్దా? బైక్ నేర్చుకోవా? నేను ఇగో మీ డాడీకి పంపిస్తా వీడియో. ఆగో అన్న బైక్ నేర్చుకుని అంటుంది అన్న. సరే నేర్పిస్తా కదా. స్క్రామ్ 400 అని చెప్పిన కదా, తప్పు. స్క్రామ్ 440. Are you guys ready for the Scram 440 here in Hyderabad? On the count of 3, 2, 1, go! Guys, everyone join the photo, right? Start the count. Ready? 1, 2. Ready, set, scram. Now, yaar. Okay, ready, set, scram. Okay? Scram. Scram 440. Scram 440. Ready, set, scram.
సో గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440లో మనకు వచ్చేసి 443 సింగిల్ సిలిండర్ 4-stroke SOHC ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో వస్తుంది. ఈ బైక్ మాక్సిమం పవర్ వచ్చేసి 25.42 హార్స్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 1250 RPM విత్ 34 Nm టార్క్. ఈ బైక్ వచ్చేసి సింగిల్ సిలిండర్ బైక్ అన్నమాట. ఈ బైక్ లో మనకి డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. దట్ టు స్విచబుల్. ఆల్సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. దీని స్పీడోమీటర్ వచ్చేసి అనలాగ్ ఉంది అండ్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ టాకోమీటర్ వచ్చేసి డిజిటల్. అండ్ ఆల్సో మొబైల్ అప్లికేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ అనమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm. ఈ బైక్ వెయిట్ వచ్చేసి మనకి 196 kgs ఉంటుంది. దీంట్లో మనకి LED టైల్ లైట్ అండ్ హెడ్ లైట్స్ విత్ ప్రొజెక్టర్ LEDs వస్తాయి అనమాట. దీని సస్పెన్షన్ గురించి చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది అండ్ రేర్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది అనమాట. ఈ బైక్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 100/90/19, రేర్ వచ్చేసి 120/90/17 ట్యూబ్లెస్ విత్ స్పోక్ వీల్స్ అనమాట. ఈ బైక్ లో మనకి ఆఫ్ డ్యూప్లెక్స్ స్ప్లిట్ క్రాడిల్ ఫ్రేమ్ తో వస్తుంది. Why you never said you felt that way? Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. సో గైస్ ఇవాళ మీకైతే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440ది ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తా. ఇది వచ్చేసి 440cc ఇంజన్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాష్ అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ అనమాట. సో దీని డిజైన్స్ కానీ దీని గ్రాఫిక్స్ కానీ చూసుకోవచ్చు గైస్, క్రేజీ ఉంది బండి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి సెమీ ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాయి ఇప్పుడు మీకు. సో గైజ్ ఎట్లా ఉంది. అండ్ ఈ వెహికల్ ఇవాళనే లాంచ్ అయిందనమాట. అండ్ మీకు బుకింగ్స్ కానీ ఆర్ఎల్స్ టెస్ట్ డ్రైవ్ కానీ మనకు కావాలనుకుంటే యూ కెన్ విజిట్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్ ఎర్రగడ్డ అనమాట. దట్స్ ఇట్. సో గైజ్ లాంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసినారు కదా ఈ బైక్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూస్ అండ్ దీని ప్రైస్ అండ్ దీని కలర్ ఎవ్రీథింగ్. సో ఈ వీడియో కనుక నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ అండి. అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్డ్, స్టే సేఫ్.